స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 25వ అధ్యాయము 25వ ప్రశ్న. అంబరీషుడు ధర్మ సంకటమున జలపారణము. దుర్వాస శాపదానము. సుదర్శన ప్రయోగము. బ్రాహ్మణులు ఇట్లు చెప్పిరి: అంబరీష మహారాజా, నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి ఉరిత్రాడు ప్రాప్తమై ఉన్నది. ఇది నీ పూర్వపాతకము వలన సంభవించినది. ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము కాము. పారణను ఆపితిమా హరిభక్తికి లోపం అగును. పారణ చేయించితిమా దుర్వాసురుడు శాపం ఇచ్చును. కనుక ఎట్లైననూ కీడు రాక తప్పదు. అందు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుము. బ్రాహ్మణులు ఇట్లు చెప్పిన మాటలు విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లు చెప్పెను: ఓ బ్రాహ్మణులారా, హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణుని శాపము కొంచెము మంచిది. నేను ఇప్పుడు కొంచెము జలము చేత పారణ చేసేదను. ఈ జలపానము వలన భక్షము అగును. అది భక్షము అగునని పెద్దలు చెప్పి ఉన్నారు. ఇచ్చట శ్రుత్యుక్త్య బోధక ప్రమాణము. కర్తుం సాధ్యం యదానాలం ద్వాదశ్యదిస్తు పారయేత్ కృతాపః ప్రశనా తత్పద్భుంజతే త్యపరేజుగరతి. కాబట్టి జలపారణము చేత ద్వాదశి అతిక్రమణము దోషము రాదు, బ్రాహ్మణ తిరస్కారమును ఉండదు. ఇట్లు చేసిన ఎడల దుర్వాసురుడు శపించడు, నా జన్మాంతర పాతకము నశించును. రాజు ఇట్లు నిశ్చయించి జలము చేత పారణ చేసెను. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించువాని వలె అంబరీష మహారాజును చూచి చెవులకు వినశక్యము కాని కఠినమైన వాక్యములను ఈ విధముగా పలికెను: ఓ రాజా, అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగ కారకుడివై దుర్బుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి. స్నానము ఆచరించక భుజించువాడు, ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించువాడు, అతిథిని రమ్మని పిలిచి తాను భుజించినవాడు అందరికంటే అధముడు. వాడు అశుద్ధములో ఉండు పురుగు వలె మలాషియగును. ఆత్మార్పము వంట చేసుకొన్నవాడు పాపమును భుజించును. అతిథి కొరకై వండించి తానే భుజించువాడు పాపముల పరంపరను భుజించువాడగును. అగ్నిపక్వమైనది కాని పక్వము కానిది కాని ఆకు గాని పుష్పము గాని ఫలము గాని పాలు గాని అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును. నీవు అంగీకృతుడవైన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి కలవాడవై అన్న ప్రతినిధి అగు జలమును త్రాగితివి. బ్రాహ్మణుని తిరస్కరించితివి. నీవెట్లు హరిభక్తుడవు అగుదవు? ఓరి మందుడా, ఎప్పుడైనను బ్రాహ్మణులను తిరస్కారం చేయవచ్చునా? నీకు హరిదేవుడు ఎట్లు అగును? అతని యందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడైన నన్ను వదిలి భుజించితివి గాన బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడివైతివి. రాజా, ఇప్పుడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించునట్లు తిరస్కరించితివి. ఓరి, నీవు ధర్మాత్ముడనని పేరు పెట్టుకొని ఉని ధర్మ మార్గములు నశింపచేయుచున్నావు. ఓరి పాపాత్మ, ఈ భూమియందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తి అయితివి? అనగా నీవు రాజువు గనుక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించి వత్తురు. నీవు దుర్మార్గుడవు గనుక వారిని బాధించదవు. కాబట్టి నీవు ధర్మకంటకుడవు. దుర్వాసుడిట్లు పలుకగా విని అంబరీషుడు భయముతో నమస్కరించి ఇట్లను ప్రార్థించెను: అయ్యా, నేను పాపుడను, పాపకర్ముడను. నిన్ను శరణు వేడెదను, నన్ను రక్షించమని కోరెను. నేను అధర్మ మార్గమును తెలియక పాపమునను బురద వంటిని అంటించుకుంటుని అని దుఃఖించుచున్నాను. నిన్ను శరణు వేడుచున్నాను, నన్ను రక్షించుము. నేను క్షత్రియుడను, పాపములను చేసి తిని. నీవు బ్రాహ్మణుడవు, శాంతి రూపుడవు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షమాయుక్షులై ఉందురు. మీ వంటి మహాబుద్ధివంతులు, దయావంతులు మా వంటి పాప సముద్రమగ్నుల వారిని ఉద్ధరించవలయను. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసురుడు తన ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపం ఇచ్చుటకు ప్రయత్నించి ఇట్లనెను: రాజా, నేను దయగల వాడను కాను. నాకు శాంతి లేదు. ఓర్పు లేని వారికి ఆలయమైతిని కనుక దుర్వాసురుడు శాంతి లేని వాడని తెలుసుకొనుము. ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడల శాంతులగుదురు. కాని నేను కోపహితుడనైతే కోపమును తెప్పించుకున్న వారికి కఠినమైన శాపమును ఇవ్వక శాంతించువాడను కాను. ఇట్లని పలికి అంబరీషుణ్ణి ఉద్దేశించి శాపమునిచ్చెను: మత్స్యము, కూర్మము, వరాహము, వామనుడు, వికృతముఖుడు, బ్రాహ్మణుడై క్రూరుడు, శత్రుడై జ్ఞానశూన్యుడు, శత్రుడై రాజ్యాధికారిగాని వాడు, దురాచారుడు, పాషండ మార్గ వేదియు, బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు, దయాశూన్యుడై
బ్రాహ్మణులను హింసించువాడును నేను శాస్త్రార్థవేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసితిని అగు గర్వముతో నీకు ఈ 10 జన్మలు వచ్చును అనగా 10 ఇంటియందు గర్వమును పొందదగిన ఒక్కటియు లేదు కనుక గర్వించక వానిని గర్భభంగములైన జన్మలను నీకిచ్చితిని. ఇట్లు 10 శాపములను ఇచ్చి నన్ను అవమానించి పరిచిన వానికి ఇంకా శాపము ఇవ్వవలేను అని తలచి దుర్వాసురుడు నోరు తెరుచునంతలో అంబరీషుని హృదయం ఉన్న బ్రహ్మవేద్యవేద్యుడు భక్తప్రియుడు శరణాగత వత్సలుడు అగు హరి తన భక్తుని కాపాడ తలంపుతో బ్రాహ్మణుని మాటను సత్యముగా చేయవలనను తలంపుతోను దుర్వాసురుడు ఇచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి శాపం ఇచ్చుటకు ప్రయత్నించుచున్న బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలనని తలచి తన చక్రమును పంపెను. తరువాత ఆ చక్రము 1,000,000 సూర్యకాంతులతో ప్రకాశించుచు జ్వాలలు మండుచూ ఉండగా నోరు తెరుచుకుని పైకి వచ్చెను. దానిని చూసి బ్రాహ్మణుడు భయమును పొంది ప్రాణములను కాపాడుకొనుట తలంపుతో పరిగెత్తెను. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంటబడెను. ముని ఆత్మరక్షణకై భూమినంతయూ తిరిగెను. దుర్వాసురుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింపబడి కాని చక్ర భయము చేత ఎవ్వడనూ మునిని రక్షించువాడు లేకపాయెను. ఇంద్రాది దిక్పాలకులను వశిష్ఠాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలు దుర్వాసుని రక్షింపలేకపోయిరి. ఇట్లు తపస్సు చేసుకుని మునీశ్వరుడు అతి కోపము చేత బుద్ధి చెడి హరిభక్తులకు అవమానము చేయుట చేత దుర్వాసురునకు ప్రాణ సంకటము తెచ్చిపెట్టెను. 25వ అధ్యాయము సంపూర్ణము. 25వ రోజు 25వ ప్రశ్న. పరమశివుడు తన లింగ స్వరూపములో శిరస్సు కిందికి కాళ్ళు పైకి ఉంటూ దర్శనం ఇచ్చే క్షేత్రం ఏ ఊరిలో ఉంది? పరమశివుడు లింగ స్వరూపంలోనే తన తల కిందికి కాళ్ళు పైకి ఉంటూ మనకు దర్శనం ఇచ్చే క్షేత్రం ఏ ఊరిలో ఉంది? ఆ ఊరి పేరు ఏమిటి? ఆ ఊరి పేరు ఏమిటి? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం జటాధరాయ నమః.